సో యాగాల వల్ల మీరు పుత్ర కామిష్టి యాగం చేశారంటే మరి ఆ సంప్రదాయం ఎప్పటివరకు కొనసాగింది? ఇప్పుడు కొనసాగే అవకాశం ఉందా అలాగా? ఇప్పటికి కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో కూడా కొనసాగుతుందండి. మరి చేసేవాడికి చేయించుకునేవాడికి విశ్వాసం ఉండాలండి. మరి గురువు పైన అతనికి ఇష్టం ఉండాలా, విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం ఉండాలా. మరి చేయించుకునేవాడికి ఏదో అతన్ని డబ్బు ఖర్చు పెట్టిస్తున్నామనే భావన వీడికి ఉండొద్దు, వాళ్ళకు ఉండొద్దు. కాబట్టి ఇప్పటికీ పుత్రకామేష్టులు అవుతున్నాయి, ఇప్పటికీ ఆరోగ్యం గురించి చేస్తున్నాం, ఇప్పటికీ అవివాహితులకు చేస్తున్నాము. మరి ఇప్పటికి కూడా జరుగుతుంది. కాకపోతే కొంతమంది మిడిమిడి జ్ఞానంతో హైందవ ధర్మాన్ని తూట్లు పొడిచి ఆ హైందవ ధర్మాన్ని తగ్గించాలి, సనాతన సాంప్రదాయాన్ని విడిచిపెట్టాలనేటువంటి భావన చేత కొంతమంది కుహనాశక్తులన్నీ కూడా కలిసి ఇదంతా కూడా కాదు, ఇది లేదు అని భావన చేస్తున్నారు. కాబట్టి దైవం అనేవాడు ఉన్నాడు. ఒక గడ్డి పరకను కదిలించలేం మనం. ఈశ్వరాజ్ఞ లేనిది చీమ కూడా కదలదు. ఉదాహరణ చూడండి, ఈ శిరస్సుకు మొత్తం అధిపతి సరస్వతి. ఇక్కడ చీమ బారుతుందని ఈ చెయ్యికి తెలియదు, ఇక్కడ తెలుస్తుంది, ఇక్కడ సంకేతం ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ధర్మం ఉంది, యజ్ఞం ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. కాబట్టి దీని విశేష ఫలితం ఉంటుందండి.